श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, ఆత్మస్వరూపులరా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి అంశాలను అధ్యాయుల వారీగా తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు బాబా గారు మొహద్దీన్ తంబోలి అనేటువంటి అతనితో కుస్తీ పడి తర్వాత బాబా యొక్క జీవన వైవిధ్యం ఎలా మారింది ఏంటి, అసలు గెలుపు ఓటంలే ఎరిగినటువంటి భగవంతుడు అయిన బాబాకి అక్కడ ఓటమి ఎందుకు సంభవించింది. సరే, ఓటమి సంభవించిన షిరిడీ ప్రజలు అంగీకారం అయితే రాలేదు. వాస్తవానికి వాళ్ళది ఇద్దరికి భేదాభిప్రాయం వచ్చినట్ట. ఏ విషయంలో భగవంతుడికి భేదాభిప్రాయం వచ్చి ఉంటుంది. మనం ఆ యోచన చేస్తే ఇతను మంచి పహల్వాన్ లాగా ఉన్నాడు, అందుకని అందరినీ కూడా తనతో గెలిచి తనతో పోటీ పడి గెలవమని చెప్పేటువంటి పంతాలో ఉండవచ్చు. దానికి కొంతమంది ఒక ఆత్మనుత భావానికి గురైపోయి ఇబ్బందులు కూడా పడుతూ ఉండవచ్చు. అది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అంతే. సరే, లేకపోతే తలుచుకుంటేనే అన్ని సర్వజ్ఞత్వాన్ని కలిగి ఉన్నటువంటి భగవంతుడు తంబోలి విషయంలో షిరిడి నుంచి వెళ్ళాలి అనుకున్నారట. సరే, బాగానే ఉంది, కుస్తీ పట్టారు. కుస్తీ పట్టిన తర్వాత బాబా గారు ఓడిపోయి, ఇక్కడ మానవ దేహంతో ఇక్కడ నేర్పిస్తున్నటువంటి సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మానవ దేహంతో వచ్చినటువంటి ఎవరికైనా జయాపజయాలు తప్పవు. రాముడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కదా. ఆ శ్రీమన్నారాయణుడిగా వచ్చినటువంటి రామచంద్ర ప్రభువు చెట్టు చాటు నుంచి వాలిని చంపవలసిన అవసరం ఎందుకు వచ్చింది? వాలిలో ఉన్నటువంటి బలము మన రామయ్యకి బలహీనత కాకూడదు కదా. అలాగే ఒక భగవత్ ప్రతిదాన్ని మనం భూతద్దంలో చూసి వక్రీకరించుకుంటూ పోతే అన్నీ అలానే అనిపిస్తాయి. అయినా అప్పటిదాకా అలా జుట్టుని అట్లా కట్టుకొని ఉన్నటువంటి బాబా చక్కగా, అంటే ఒక్కటి మనం గెలుపు ఓటములు అనేవి సహజము, కానీ వాటి నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు అనేది మనకి ఇక్కడ ముఖ్యం. బాబా దాని నుంచి ఏం నేర్చుకున్నాను చెప్తే పూర్తి వైరాగ్య పంతాలోకి వెళ్ళిపోయాడు. తన వస్త్రధారణ మారిపోయింది. పైనుంచి ఇది వరకు లంగోటి, పైనుంచి కింద కఫ్ని వేసి ఆయన ఇప్పుడు ఒక లంగోటిని కట్టుకుంటూ చేస్తూ తలకు గుడ్డ కట్టుకొని ఉండేవాడు అని చెప్పి. ఇక్కడే ఇంకొక మహాత్ముని యొక్క విషయం కూడా వస్తుంది. గంగాగిరి బాబా అనేటువంటి ఆయన మహారాజనైనా ఈయన ఏం చేశాడు, పుణే తాంబే దగ్గర ఉండేవాడు. అతను కొంతమంది కూడా గురువులు చూడండి, ఇక మల్ల యుద్ధం అంటే వాటిని ఎలా అనాలి, కుస్తీ పోటీలు ఒకరికొకరి మధ్యన ఇదిలో భగవంతుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ జాంబవంతుడితో చేశాడు ఇటువంటిది. అలా నేర్చుకుంటూ కొంతమందిని తయారు చేసి చెందుతూ ఉంటారు. అట్లా ఈ గంగాగిరి బాబా కూడా బాగా దేహాన్ని పెంచి పోషిస్తూ దాంట్లోనే మునుగుతూ ఉన్నాడు. ఆయనకి ఉన్నట్టుండి ఒకరోజు అశరీరవాణి అంటే అప్పట్లో మనకి ఆకాశవాణి. కంసుడు దేవకి వసుదేవుల యొక్క వివాహం జరిగి వెళ్ళేటప్పుడు ఆ ఆకాశవాణి చెప్తేనే కదా తీసుకొచ్చి లోపల పడేశారని మన శాస్త్రంలో తెలుసుకుంటున్నాము. అలాగే ఈ గంగాగిరి మహారాజు కూడా ఒక శరీరవాణి చెప్పిందట, అయా దేహాన్ని దమించు. అప్పటి నుంచి దేహాన్ని అంటే ఆ దమం ద్వారా శ్రమించి దేహాన్ని పోషించే కంటే కూడా దేహాన్ని కండలు కలిగినటువంటి ఇది ఒక రకం వరకు. లోపల బలమైనటువంటి కండలు కలిగిన వ్యక్తి కంటే బుద్ధి బలం ఉన్నటువంటి వ్యక్తికి చాలా తన జీవితంలో ముందుకు వెళ్ళగలడు. అప్పటి నుంచి ఆయన చక్కగా అలాంటి తనలోనికి తను వెళ్ళేటువంటి, అంతేకే అంటారు ప్రపంచాన్నంతా గెలవచ్చేమో కానీ తాను గెలవని వాడు ఎప్పటికీ అవివేకే, ఎప్పటికీ అజ్ఞానే. ఎంత పాండిత్యమైనా ఉండుగాక. అలా ఆయన
ఇక్కడ మనకు మహర్దన్ తంబోలి ద్వారా మనకు తెలుసుకుంటున్నటువంటి గెలుపు ఓటములు సహజము. గెలుపు ఓటములు సహజమైనప్పుడు నీకు దేహానికి ఇచ్చేటువంటి విలువ కన్నా దేహంలో ఉన్నటువంటి దేహదారి ఒకడున్నాడు కదా, ఆయన్ని గుర్తించేందుకు నీవు శ్రమించు. ఆయన్ని గుర్తించి నిన్ను నువ్వు తెలుసుకుంటే ఈ సమస్త ప్రపంచాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానం నీదవుతుంది అనేటువంటిది మనకి తెలుస్తూ ఫకీరు ఇక్కడ బాబా అంటారు, ఫకీరు పదవే నిజం అసలైన పదవి. ఇక్కడ ఫకీర్ అనగానే ముస్లిమ్స్ ఫకీరు అది ఇదని కాదు, ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్నాయనుకొని సంతృప్తిగా జీవించగలిగినటువంటి స్థితి, అది నిజమైన ఫకీరు పదవి అన్నమాట. ఇక్కడ ఇంకా ఆయన అంటున్నాడు, ఆత్మసాక్షాత్కారంకు పాటుపడవాలి. సాయిబాబా జనులతో కలిసి అప్పటి నుంచి బాబా యొక్క విధానం, అంతకుముందు కూడా ఆయన జనులతో కలిసిమెలిసి తిరిగినటువంటి అంశం చాలా తక్కువే. ఎప్పుడు మసీదులో కూర్చోండి వాడు దునికి ఎదురుగా ఇలా ఉండేది కదా. ఇప్పుడు ఇంకా మరింత మౌనంలోకి, అంటే మొట్టమొదట ఆయన చూసినటువంటి వాళ్ళు వాస్తవానికి నానా చౌక్దార్ తల్లి ద్వారా వచ్చినటువంటి దాంట్లోనే మనకి ఆయన ఎవరు ఏంటి అనేది అర్థమైపోయింది. కానీ జనులు రకరకాలమైనటువంటి మిసలతో వచ్చే వాళ్ళకైనా అర్థం కాని వారికి పిచ్చి ఫకీరుగా, అనారోగ్యాలను తొలగించే వారికి వైద్యుడిగా, తరువాత ఆత్మ ప్రగతిని కోరుకునే వాళ్ళకి పరబ్రహ్మగా ఇన్ని రకాలుగా కనిపిస్తూ వచ్చాడనమాట. అంతే కదా, ఒక వ్యక్తి ఒకరికి తల్లిగా భార్యగా ఇన్ని ఉన్నప్పుడు భగవంతుడు అన్నీ తానై ఉండేవాడికి భగవంతుడు ఎలాగైనా తన జగన్నాటకాన్ని నడిపించగలడు కదా. ఇప్పటి నుంచి ఇంకా మరింత మౌనాన్ని ఆశ్రయించాడట బాబా. తమలో తాము ఎవరైనా ఏదైనా అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చేవాడు. దినముల్లో ఎక్కువ భాగం వేప చెట్టు నీడ యందును అప్పుడప్పుడు ఊరవతలో ఉన్నటువంటి కాలువ దగ్గరికి వెళ్ళి కూర్చుండేవాడు. ఆయన ఇప్పుడు వేప చెట్టు నీడనే కదా కూర్చున్నాడు. కాలువ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని అక్కడి నుంచి బంతి, గన్నేరు ఇట్లాంటి నిత్యమల్లె మొక్కలను తీసుకొచ్చి చక్కగా పెంచి పోషిస్తూ వాటిని ఒక లెండి వనాన్ని తయారు చేశాడు మన సాయినాథుడు. ఇక ఇక్కడ పోతే ఒక్కోసారి నీమ్గామ్క్ అనేటువంటి ఆయన షిరిడీ వదిలి వెళ్ళినటువంటి అవి చాలా తక్కువ, కానీ ఉన్న చోటునే ఉండి సమస్త ప్రపంచంలో జరుగుతున్న వాటినన్నింటినీ కూడా తెలిపేవాడు. ఆయన ఒకవైపు ఉన్నటువంటి నీమ్గాము మరియు రెహతా, ఈ రెండు నీమ్గామ్లో నానాసాహెబ్ డెంగ్లేని మరియు రెహతాలో కుశాల్ చంద్ని వీళ్ళని కలుసుకుంటుండేవాడు. వాళ్ళ కుటుంబం కూడా బాబా పట్ల చాలా వినయ విధేయతలతో ఉండేవాడు. సరే, సాయిబాబాకు అతనికి అతనికి మిక్కిలి సాయిబాబాకు కూడా అతనంటే మిక్కిలి ప్రేమ అతనికి. అతని తమ్ముడు నానాసాహెబ్, అతను బాబాసాహెబ్ డెంగ్లే తమ్ముడు నానాసాహెబ్ డెంగ్లే అనమాట. అతను 2 వివాహాలు చేసుకున్నా కానీ సంతానం లేదు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, నమ్మకం పాదు కొలిపిన చోట మనకు కావాల్సింది లభించినప్పుడు ఆ భగవంతుడి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుకొని భగవంతుడిగా ఆరాధించుకుంటూ ముందుకు వెళ్తాం. అలాగే ఇతనికి సంతానం లేదు కనుక బాబాసాహెబ్ డెంగ్లే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాడు. బాబా అనుగ్రహం చే బాబాసాహెబ్కు పుత్ర సంతానం కలిగింది. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. ఎందుకు ఆయన అలా ప్రదర్శించాల్సి వచ్చింది? ఎవరైనా కూడా చూడండి, ఒక మౌనంగా ఉన్న వ్యక్తి దగ్గర కంటే ఎవరైనా ఏదైనా ప్రశ్నలు చెప్పే వాళ్ళ కాడికి విపరీతంగా తండోపతండాలుగా భావిస్తారు జనం. ఇక్కడ బాబా సంతానాన్ని కలిగిస్తున్నాడు. ఇప్పుడు దాకా ఒక వైద్యుడిగా అనుకున్నారు, ఇప్పుడు సంతానం ఇచ్చేటువంటి దేవుడిగా కూడా గుర్తిస్తూ వస్తున్నారన్నమాట. సరే, వారి కీర్తి అంతటా వెల్లడైపోయింది. అహ్మద్ నగర్ వరకు వ్యాపించింది అది. అప్పుడు అక్కడ నుండి నానాసాహెబ్ చందోర్కర్ రావాల్సిన వాళ్ళు వచ్చారనమాట. కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభమైంది. దినమంతయు బాబా భక్తులు చుట్టుముట్టి ఉండేవారు. బాబా పాడుబడిన పాత మసీదు నందు సైనించుచుండేవాడు. పొగ పీల్చుచు చిలుము కొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫిని, ఒక జోలి, ఆ యొక్క భిక్షాటన చేసినప్పుడు వేసుకునేటువంటి ఒక భిక్ష పాత్ర, ఒక వాళ్ళు రొట్టెలు వేసుకునే దానికి భిక్ష పాత్ర, వాళ్ళు ఇచ్చినటువంటి పులుసు అటువంటి పదార్థాలు వేసుకునేందుకు ఒక తమ్మిలి.
ఇవే ఆయనకి ఉన్నటువంటి ఆస్తులు అనమాట. ఆయన ఒక చేతికర్ర, సటక అంటే చేతికర్ర మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామాన్లు. తలపైన ఒక గుడ్డను చుట్టి దానిని అంచులను జడవలేగా మెలబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడినట్టు చేసేవారు. ఆయన ఈ వైరాగ్యమూర్తి భవించిన తర్వాత కాళ్ళకు చెప్పులు ధరించేవారు కాదు. ఇలా చలి కాచుకొనుటకు అంటున్నాడు. కానీ బాబా దునికి ఇలిగించింది బాగోజేసింది అనేటువంటి వ్యక్తి కోసం అనేది మనకి చరిత్రలో చెప్తుంది. ఇకపోతే ఆయన దునికి ఎదురుగా కూర్చొని అగ్నియోగ సాధన ద్వారా తన యొక్క భక్తుల యొక్క మనోవిచారాలను ఎప్పుడు కూడా దహించి వేస్తుండేవాడు అనేది అసలు సత్యము. ఇక్కడ ఆలోచనలను ఆహుతి చేస్తూ ఉన్నాడు. ఆ అల్లాయే యజమాని అని పలికేవారు అన్నారు. ఇక్కడ అల్లా అనగానే ఒరే నాయన అల్లాహ్ అల్లాహ్ అంటూ వచ్చేస్తూ ఉన్నాం కదా, కానీ ఇక్కడ అల్లానే నా యజమాని అన్నాడు. మసీదులో 2 గదుల స్థలం మాత్రం ఉండేది. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుండేవారు. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. ఆ పాత మసీదుని కాస్త మరామత్తు చేసి నేలపై నగీసురాలు వేశారు. అదంటే ఎంత దారుణంగా ఉండేదంటే గోతులతో, మోకాలు లోతు గోతులు అలా ఉండేదట. అటువంటి దాంట్లో నివసించినటువంటి వాడు నిరాడంబరుడు అయినటువంటి సాయినాథుడిని మనం అర్థం చేసుకుంటేనే అర్థమవుతాడు. నాకు అర్థమైంది ఇదే అంటే నా భావన నాది, ఎదుటి వాళ్ళ భావన నాకు అర్థమైనట్టు మరొకరికి అర్థం కావాలని లేదు. అందరూ సాయిని సేవిస్తున్నప్పటికీ కూడా నా భావనలో నా సాయి వేరు, నా మిత్రుల యొక్క భావనలో సాయి వేరు. ఇంకొకర వైరభక్తులు ఇప్పుడు హిరణ్యకశిపుడికి భావనలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి వాళ్ళ భావనలు, శిశుపాలుడు వాళ్ళ భావనలో కృష్ణుని చూస్తే మనకి అలానే కనిపిస్తాడు. కానీ ఒక అర్జునుడిలాగా, ఒక గోపికల్లాగా అలాంటి భావంతో చూస్తే ఈ సృష్టి అంతట్లో అణువున నిండినటువంటి తత్వం కృష్ణతత్వం కాకపోతే ఏదీ లేదు అన్నంతగా ఆ భక్తుడికి అవగతమవుతుందన్నమాట. అలాగే సాయినాథుని ఆరాధించే వాళ్ళకు కూడా అణువున సాయినాథుడే ఉన్నాడు అన్నేందో లేదు. తర్వాత అధ్యాయంలో హేమట్ పంతు అదే చెప్తాడు మనకి. ఇక చాలా కాలం తకియా అనేటువంటి చోట ఆయన నివసించాడు. బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జెలు కట్టుకొని లయబద్ధంగా అక్కడ ఆడుతూ ఉండేవాడట. అప్పుడప్పుడు సంగీత జురు జరుగుతున్నప్పుడు ఆయన శివుడు ఎలా ఆనంద పారవస్యంతో తాండవం చేస్తాడో అలా ఆయన అంటే భగవంతుల్లో అన్ని శివతత్వము, నా శ్రీమన్నారాయణ తత్వము, రామతత్వము అన్నీ మిళితమై ఉన్నాయి. ఏ భగవంతుడైనా చూసుకోండి, అంతా కూడా భగవతత్వమే ఒకటేనమాట. కానీ ఆయా కార్యార్థం వాళ్ళు వస్తూ ఉంటారు. దిగుతుకొని సొగసుగా నాట్యం చేసేవారు, భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. ఇలా బాబాయో ఆ మొహద్దన్ తంబోలి ద్వారా మనందరికీ తెలిపేటువంటి నగ్న సత్యం, జీవిత పరమార్థం కొరకు పాటుపడండి అనేది. అమ్మా ఆయన భగవంతుడు కదా, ఎందుకు ఓడిపోయాడు? అమ్మా మానవ దేహంతో వచ్చిన వాళ్ళు ఎవరైనా గెలుపు ఓటములు సహజమే నాయన, దాన్ని అర్థం చేసుకుని ఆ ఓటంలో నుంచి పాఠాలు నేర్చుకోండి ఆయన అని చెప్పేదానికోసం బాబా వింత చర్యను చేశాడు. అలాగే మనం కూడా మన జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము, ఎన్నో అపవాదులు నివారిస్తూ ఉంటాం, ఎన్నో అంతా కూడా సాఫీగా అయిపోతూ ఎప్పుడు కూడా అన్సక్సెస్ లైఫ్నే అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ నూన్యతలోకి వెళ్ళొద్దు. మీలోనికి మీరు ప్రయాణించినప్పుడు అది ఎందుకు అలా జరిగిందనేది మీకు అర్థమై మీరు మరింత దృఢమైన విశ్వాసంతో ముందుకు పోగలరనేటువంటి సత్యం ఈ మహద్దన్ తంబోలి ద్వారా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇలా మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కగా మనందరి యొక్క బృహత్ కార్యానికి ఆత్మజ్ఞాన ప్రగతిని కలిగించేలా సమస్త విశ్వగురువుల యొక్క ఆశీస్సులు మనందరి మీద మెండుగా ఉండాలని మనసా వాచ కోరుకుంటూ జై సాయిరాం, జై జై సాయిరాం.